సో 2026 వచ్చేసింది. దీంతో పాటు కొత్త ఇయర్‌లో కొత్త సినిమాలు వస్తున్నాయి. దీంట్లో చాలా సినిమాల మీద ఎక్స్‌పెక్టేషన్స్, ఎక్సైట్‌మెంట్ గట్టిగానే ఉంది. వీట్లల్లో ఒక 20 సినిమాలు నాకు ముఖ్యంగా ఎక్సైట్‌మెంట్ ఎక్కువున్న సినిమాల గురించి మాట్లాడేసుకుందాం. దీంట్లో ఎన్టీఆర్ నీళ్ళు అల్లు అర్జున్ గారి 22nd మూవీ అవన్నీ ఉండే. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్‌కి పోస్ట్‌పోన్ అని చెప్పేసి గట్టి న్యూస్ అయితే వినబడుతుంది. సేఫ్ సైడ్‌గా పక్క పెట్టేసిన. మిగతా వాటి గురించి మాట్లాడేసుకుందాం. ఈ లిస్ట్‌లో అన్ని లాంగ్వేజెస్ నుంచి మూవీస్ ఉంటాయి. అండ్ ఆల్సో ఇది నా లిస్ట్. వీడియో లాస్ట్‌లో నంబర్ 1 చెప్తాను. సో లాస్ట్ వరకు చూడండి. సో వితౌట్ ఎనీ డిలే నువ్వు సబ్స్క్రైబ్ కొట్టేసి స్టార్ట్ చేసేద్దాం వచ్చేసి. సో నంబర్ 20 షారుఖ్ ఖాన్ గారి కింగ్ మూవీ. ఈ సినిమా లాస్ట్ లో పెట్టడానికి కారణం ఏంటంటే షారుఖ్ ఖాన్ గారి పఠాన్ ఏదైతే ఉందో సేమ్ డైరెక్టర్ మళ్ళీ చేస్తున్నారు ఈ సినిమా కూడా. సిద్ధార్థ్ ఆనంద్ ఆయనే మన 90% ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్ ఫ్లైట్ ఎక్కలేదు కాబట్టి సినిమా ఎక్కలేదు అన్న చూసారా ఆయన. షారుఖ్ ఖాన్ గారు లైక్ ఇది వాళ్ళ కూతురు సుహానా ఖాన్ స్టోరీ అవ్వాల్సింది, తర్వాత ఆయన వచ్చారు, ఏదేదో అవుతుంది. మొన్న టీజర్ వచ్చింది, ఆ లుక్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. బట్ స్టిల్ షారుఖ్ ఖాన్ అంటే ఖచ్చితంగా ఎక్సైట్మెంట్ అయితే గ్యారంటీగా ఉంటుంది. ఈ మూవీని సుజాయ్ ఘోష్ గారు రాశారన్నట్టు. సో దాని వల్ల నాకు కొంచెం ఎక్సైట్మెంట్ అయితే గ్యారంటీగా ఉంది. బట్ స్టిల్ ఏమో నాకైతే మాత్రం సూపర్ అని అయితే అనిపించలేదు. గ్లిమ్స్ సినిమా రిలీజ్ అయినప్పటికీ అప్పుడు మాట్లాడేసుకుందాం. ప్రస్తుతానికి అయితే మాత్రం కింగ్ గెట్ 20. సో నంబర్ 19 వచ్చేసి హాలీవుడ్ నుంచి మైకేల్ అనే ఒక మూవీ వస్తుంది. ఇది మైకేల్ జాక్సన్ గారి బయోపిక్ అంట. మొన్న ఒక టీజర్ వచ్చింది, థియేటర్ లో చూసాను, పిచ్చి ఎక్కేసింది. మైకేల్ జాక్సన్ గారి లైఫ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దాన్ని వీళ్ళు ఎంత బాగా చూపిస్తారని చెప్పేసి ఎక్సైట్మెంట్ అయితే గ్యారంటీగా ఉంది. దీన్ని బాగా చూపిస్తే వేరే లెవెల్ పేలుతుంది. ఎందుకంటే మైకేల్ జాక్సన్ గారికి ప్రపంచం మొత్తం ఉన్నంత ఫేమ్ ఇంకెవరికి లేదన్న ఫీల్ ఇప్పుడు పెరిగింది అంటారు. కానీ ఐ డోంట్ థింక్ మైకేల్ జాక్సన్ గారిని బీట్ చేసిన వాళ్ళు ఇంకెవరు రారేమో. బట్ స్టిల్ ఆయన సినిమా వస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఎక్సైట్మెంట్ ఉండాల్సిందే. సో నంబర్ 18 గోస్ టు దృశ్యం 3. మన తెలుగు కాదు, హిందీ కాదు, మలయాళం దృశ్యం అనుకుంటున్నా. ఎందుకంటే లైక్ మన తెలుగు సినిమా వస్తో లేదో డౌట్ ఉంది, ఎందుకంటే ఇంకా షూటింగ్ కాలేదు. మలయాళం దృశ్యం 3 అయితే వస్తుంది ఈ ఇయర్. షూటింగ్ అయిపోయింది. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. దృశ్యం 1 నాకు చాలా ఇష్టం సినిమా. దాన్ని తలదన్నగలుగుతారా అనుకున్న టైంలో దృశ్యం 2 వచ్చింది. అది నాకు పిచ్చి ఎక్కింది అన్నట్టు. ఇప్పుడు కంటిన్యూషన్ ఇంకెన్ని మ్యాజికల్ చేస్తారో చూడాలి. మన తెలుగులో వెంకటేష్ గారి సినిమా ఎలా చేస్తారో చూడాలి. ఇంకా షూటింగ్ స్టార్ట్ కాలేదు. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. హిందీలో చేస్తున్నారు, నాకు సంబంధం లేదు దాంతో. నాకైతే మాత్రం దృశ్యం 3 అట్ నంబర్ 18. సో నంబర్ 17 గోస్ టు యష్ గారి టాక్సిక్ సినిమా. చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు, చాలా పెద్ద బడ్జెట్ లో తీస్తున్నారు. ఇవన్నీ పక్క పెట్టుకున్నా కానీ KGF 2 తర్వాత యష్ గారి నుంచి వచ్చిన నెక్స్ట్ సినిమా ఇదే. అందులోనూ 4 ఏళ్ల తర్వాత వస్తున్నారు. సో ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. అండ్ ఇది ఒక ఫెయిరీ టైల్ ఫర్ గ్రోన్ అప్స్ ఏదో చెప్తున్నారు. నాకైతే మాత్రం ఓకే ఏమో అనిపిస్తుంది. దీనిలో కియారా అడ్వాణి గారు, హ్యుమా కురేషి గారు అండ్ ఆల్సో మన నయనతార గారిని మొన్ననే ఇంట్రడ్యూస్ చేశారు. ఆల్రెడీ ఒక టీజర్ రిలీజ్ చేశారు. ఇట్ ఫెల్ట్ లైక్ అన్ ఆల్కహాల్ యాడ్. ఏమో చూద్దాం ఎట్లా ఉంటుందో చూద్దాం. యష్ గారి కోసం కొంచెం ఎక్సైట్మెంట్ తో ఉన్నాను. చూద్దాం ఎట్లా ఉంటుందో. మార్చ్ 19 వస్తుంది సినిమా. నంబర్ 16 గోస్ టు అడవి శేష్ గారి డెకాయిట్. ఈ సినిమా మీద నాకు ఎక్సైట్మెంట్ చాలా ఉన్నా గానీ మొన్న వచ్చిన టీజర్ ఇంకా పెంచిందని చెప్తా. సూపర్ కట్ ఉంది. మృణాల్ ఠాకూర్ ఈజ్ అ ఫెంటాస్టిక్ యాక్ట్రెస్. ఆమెకు మంచి క్యారెక్టర్ పడుతున్నట్టు అనిపించింది. ముఖ్యంగా బానీ అండ్ క్లైడ్ వేలో ఒక ఎక్స్ లవర్స్ ఒక క్రైమ్ లో ఇన్వాల్వ్ అయితే ఎలా ఉంటది, ఆ కైండ్ ఆఫ్ వేవ్ లెంత్ లో వెళ్తున్నట్టు సినిమా. నాకైతే మాత్రం మొన్న టీజర్ చాలా బాగా నచ్చింది. అండ్ ఆల్సో ఈ సినిమాని రాసింది అడవిశేష్ గారు కాబట్టి ఇంకా ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉంది. ఎందుకంటే ఆయన రాసిందంటే చాలా బాగా రాస్తారు. సో ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దాట్. ఈ సినిమా కూడా మార్చ్ 19 వస్తుంది టాక్సిక్ తో. నంబర్ 15 గోస్ టు రౌడీ జనార్దన. విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ చూసిన తర్వాత నాకు ప్రతి సినిమా మీద డౌటే ఉంది. ఈ సినిమా మీద కూడా డౌటే ఉంది ఇంకా. బట్ స్టిల్ మొన్న ఒక టీజర్ వచ్చింది, అది నాకు బాగా నచ్చింది. ముఖ్యంగా నాకైతే బాగా నచ్చింది. సో అది చూసిన తర్వాత వీళ్ళు అలానే తీస్తే మంచి స్టోరీ, మంచి క్యారెక్టరైజేషన్, పార్ట్ 2 పార్ట్ 3 అనుకోకుండా కథలు పడకుండా మంచి సినిమా తీస్తే ఖచ్చితంగా బాగుంటుందని నమ్మకం అయితే వస్తుంది నాకైతే మాత్రం. విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ మంచి యాక్టర్స్. వీళ్ళని పెట్టి మంచి సినిమా తీస్తాను అనుకుంటున్నా. ఈ సినిమా డిసెంబర్ లో వస్తుంది. వాళ్ళకి ఇంకా చాలా టైం ఉంది. బాగా తీస్తే హ్యాపీ. నెంబర్ 14 గోస్ టు జైలర్ 2. జైలర్ 1 నాకు అంత బాగా ఎక్కలేదు బ్రో. లైక్ ఎలివేషన్స్, క్యామియోస్, లైక్ రజనీకాంత్ గారి స్వాగ్, కొంచెం నెల్సన్ గారి మార్క్ కనిపించింది. కానీ నెల్సన్ గారి నుంచి వచ్చే మ్యాజిక్ ఆ రేంజ్ లో అయితే మాత్రం లేదని ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. అట్లని పెట్టుకొని సెకండ్ పార్ట్ లో బాలయ్య గారి క్యామియో ఉంటదని చెప్పేసి న్యూస్ వస్తుంది కాబట్టి నాకు కొంచెం ఎక్సైట్మెంట్ పెరిగింది. బట్ స్టిల్ సేమ్ అలానే తీస్తే, ఫస్ట్ పార్ట్ లానే తీస్తే నాకైతే మాత్రం ఎందుకురా అని ఫీలింగ్ వస్తుంది. దీనిలో శివరాజ్ కుమార్ గారు, మోహన్ లాల్ గారు, మిగతా వాళ్ళు కూడా వస్తారంట. బాగుంటే హ్యాపీయే. సెకండ్ హాఫ్ అంతా పడుకుంది జైలర్ 1. దీంట్లో కూడా అలా చేయకుండా మంచిగా తీస్తే హ్యాపీయే. ఈ సినిమా ఆగస్ట్ లో వస్తుందట. ఆగస్ట్ 2026 లో వస్తుందట. నంబర్ 13 గోస్ టు నాని సుజిత్ మూవీ. ఈ సినిమా పేరు బ్లడీ రోమియో అని పెడితే చాలా బాగుంటుంది అని ఫీలింగ్ అన్నట్టు. బేసిక్ స్టోరీ ఏంటంటే ఒక వైలెంట్ మ్యాన్ లవ్ కోసం నాన్ వైలెంట్ గా మారితే పరిస్థితి ఏంటి, దాని తర్వాత ఏం జరిగింది, తన ప్రపంచమే తలకిందులు అయిపోయింది అనే రేంజ్ లో ఉంటదట. దీంట్లో పృథ్వీరాజ్ కుమారన్ గారు ఒక పాత్ర చేస్తున్నారు. మేబీ హీస్ ద విలన్, ఐ డోంట్ నో. ఆయన ప్రతి సినిమాలో విలన్ గా చేస్తున్నారు ఈ మధ్యలో. బట్ స్టిల్ అట్లా అనుకున్నా కానీ ఓజీ చూసిన తర్వాత దీంట్లో మంచి స్టోరీ ఉండాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఓజీ వాస్ అ వెరీ సింపుల్ స్టోరీ విత్ బొక్కలు. నువ్వు సింపుల్ స్టోరీ తీసుకోవడం ఓకే, దానికి ఇంకా బొక్కలు పెట్టడం పెద్ద బొక్క. అట్లాంటివి కాకుండా ఈ సినిమా ఇంకా వాదిస్తే హ్యాపీయే. ఈ సినిమా డిసెంబర్ 2026 లో రిలీజ్ అంటున్నారు. కాకపోతే ప్యారడైస్ అయిపోవాలి, అది అయిపోయిన తర్వాత దీనికి వెళ్తారు. మేబీ ఇది ఈ ఇయర్ లో రాకపోవచ్చు. బట్ స్టిల్ సేఫ్ సైడ్ కి పెట్టేసుకున్నారు 2026. నంబర్ 12 గోస్ టు రణబీర్ కపూర్, ఆలియా భట్, వికీ కౌశల్ అండ్ సంజయ్ లీలా బన్సాలీస్ మూవీ లవ్ అండ్ వార్. ఈ సినిమా మీద ఎక్సైట్మెంట్ గ్యారంటీగా ఉంది. ఫెంటాస్టిక్ యాక్టర్స్ ఉన్నారు, ఫెంటాస్టిక్ డైరెక్టర్ తో ఉన్నారు. సో చాలా ఎక్సైట్మెంట్ అయితే గ్యారంటీగా ఉంది. ఇది ఒక కొలోనియల్ ప్రీ ఇండిపెండెంట్ ఆ ఏరాలో జరుగుతుంది అంటున్నారు. ఆర్ఎల్స్ 1960s తెలియదు భయ్, నాకు అసలు ఏవి తెలియదు. ఐ డోంట్ వాంట్ టు నో యాక్చువల్లీ.
వాళ్ళు ట్రైలర్ ఏదో రిలీజ్ చేస్తారు, ఆ టైంకి మనకి ఎక్సైట్మెంట్ అయితే పెరుగుతుంది ఖచ్చితంగా. సంజయ్ లీలా బన్సాలి ఒక వార్డ్రోబ్ లో లవ్ స్టోరీని ఎలా చూపిస్తారు, ముఖ్యంగా ఇది ఒక ట్రయాంగులర్ లవ్ స్టోరీ అంటున్నారు. సంజయ్ లీలా బన్సాలి గారు లవ్ ఎలిమెంట్స్ తీసుకున్నప్పుడల్లా సినిమాలు వేరే లెవెల్లో ఉంటాయి, ఇది కూడా అలానే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ సినిమాని August 14 నాడు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఐమ్ రియలీ ఎక్సైటెడ్. మనకి రామాయణ రాకముందే రణబీర్ కపూర్ మూవీ వస్తుంది, రియలీ ఎక్సైటెడ్. బాగుంటే అంతే చాలా, ఇంకేం అవసరం లేదు. నెంబర్ 11 గోస్ టు డ్యూన్ పార్ట్ 3 మెసాయా. డ్యూన్ మెసాయా. సో పార్ట్ 2 నాకు పిచ్చి అని నచ్చింది. పార్ట్ 2 దాన్ని ఇంకా వేరే లెవెల్ కి తీసుకెళ్ళింది. పార్ట్ 2 లో కొన్ని చేంజెస్ చేశారు. బుక్ చదువుంటే మీకు చాలా తెలిసేవి, బట్ దీంట్లో కొన్ని చేంజెస్ చేశారు. దీని వల్ల డ్యూన్ మెసాయా సెకండ్ బుక్ లో ఉండే స్టోరీని చాలా వరకు చేంజెస్ చేయాల్సిన అవసరం వస్తుంది. దానికోసం నాకు ఇంకా ఎక్సైట్మెంట్ ఉంది. ముఖ్యంగా డ్యూన్ మెసాయా బుక్ అంత బాగా ఉండదు భయ్య, ఖచ్చితంగా డిసప్పాయింట్ అయ్యే ఫ్యాన్స్ ఉన్నారనమాట. దాన్ని వీళ్ళు ఎలా మారుస్తారు, ముఖ్యంగా డ్యూన్ పార్ట్ 2 తర్వాత ఈ సినిమాలో ఎలా చూపిస్తారు, ఒక టైం జంప్ ఉంటుంది, ఇంకా చాలా ఆస్పెక్ట్స్ కనబడుతూ ఉంటాయి. ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ December 18th వస్తుంది. ప్రీపోన్ అయినా పోస్ట్పోన్ అయినా అవుతుంది, ఎందుకంటే అదే టైంకి అవెంజర్స్ డూమ్స్డే వస్తుంది. బట్ రియలీ ఎక్సైటెడ్. డెనీ విల్నెవ్ ఆల్రెడీ 2 సినిమాలతో మ్యాజిక్ క్రియేట్ చేసేసిండు. ఈ సినిమాతో ఒక మీడియోకర్ బుక్ ని ఇంకా బెటర్ చేస్తారని నమ్మకం అయితే వస్తుంది. డ్యూన్ మీద మీ థాట్స్ అయితే కింద కామెంట్స్ లో చెప్పండి. Number 10 goes to Godzilla -0. Godzilla -0 I don't know, but I'm really excited. Godzilla -1 ఇంకా చూడలేదంటే మాత్రం ఏం చెప్తున్నావు నువ్వు. 120 కోట్ల బడ్జెట్ తోటి వాళ్ళు క్రియేట్ చేసిన విధ్వంసం అంతా ఇంత కాదు. మన తెలుగు సినిమాలే అంత చేయలేవు, మన ఇండియన్ సినిమాలే అంత చేయలేవు. ఊపేసింది ఆ రేంజ్ లో ఉంటుంది అన్నాడు సినిమా. దాని సీక్వెల్ వస్తుంది. వాళ్ళకి ఇంకా బడ్జెట్ పెరగవచ్చు, ఇంకా మంచి స్టోరీ ఉండొచ్చు. నేనైతే ఆగలేను, ఖచ్చితంగా చూస్తాను. ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ఇండియాలో రిలీజ్ చేస్తామండి కరెక్ట్ టైంకి, Day 1 వెళ్ళిపోవాలి స్పాయిలర్స్ లేకుండా. Number 9 goes to ప్రభాస్ గారి ఫౌజీ. ఈ మూవీ 2026 లోనే వస్తుందా రాదా కొంచెం డౌట్ ఉందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా August 14th అన్నారు, దాని తర్వాత మళ్ళీ దసరాకి పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ అంటున్నారు. ఇంకో సిచ్యువేషన్ ఏంటంటే లేదు ఈ సినిమా ఈ ఇయర్ లో రాదు, నెక్స్ట్ ఇయర్ మార్చ్ ఆర్ ఎల్స్ ఏప్రిల్ ఆ టైంలో రావచ్చు అని చెప్పేసి ఇంకో న్యూస్ అయితే వస్తుంది. వీటన్నింటిని పక్క పెట్టినా కానీ ఈ ఇయర్ లోనే వస్తుంది అనుకున్నా కానీ దిస్ ఈస్ వన్ ఆఫ్ మై మోస్ట్ anticipated మూవీస్ ఆఫ్ ఆల్ టైమ్. ఎందుకంటే హను రాఘవపూడి ఆఫ్టర్ సీతారామం ఒక వార్ బ్యాక్ డ్రాప్ లో ప్రభాస్ గారిని ఎలా చూపిస్తారని చెప్పేసి ఎక్సైట్మెంట్ అయితే గ్యారంటీగా ఉంది. దీనికి ఆజాద్ హింద్ ఫౌజు, రజాకర్ మూవ్మెంట్, ఇంకా చాలా విషయాలు యాడ్ చేస్తున్నారు. మేబీ హిట్లర్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండొచ్చేమో సినిమాలో, తెలియదు మనకి. ఇన్ని ఉన్నాయి కాబట్టి ఎక్సైట్మెంట్ అయితే గ్యారంటీగా ఉంది. ఆల్ ఐ హోప్ ఈస్ ఇంత పెట్టి సినిమాని బాగా తీయండి ప్లీజ్. అన్ని పెట్టిన తర్వాత కూడా సినిమా బాగాలేదంటే మాత్రం ఎందుకు అనిపిస్తుంది, ఎందుకంటే ఈ ఇయర్ లో చాలా వరకు పెద్ద సినిమాలే డిసప్పాయింట్ చేసినాయి. ఇట్లా కావద్దు కాబట్టి ఫౌజీ బాగుండాలని కోరుకుంటున్నా. Number 9 లో ఉంది నాకైతే మాత్రం. ఈ ఇయర్ వస్తుందో నెక్స్ట్ ఇయర్ వచ్చినా చూద్దాం. సో Number 8 గోస్ టు అవెంజర్స్ డూమ్స్డే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందే చెప్పేసిన భయ్యా, నేను ఒక మార్వెల్ పిచ్చోని. మార్వెల్ సినిమాలంటే నాకు పిచ్చి ఇష్టం. కామిక్స్ చదువుతా, మార్వెల్ లో సూపర్ హీరోస్ అందరూ చాలా ఇష్టం నాకు. మై ఫేవరెట్ ఈజ్ స్పైడర్ మ్యాన్. MCU లో కెప్టెన్ అమెరికా ఫేవరెట్ నాకు. ఎండ్ గేమ్ తర్వాత నుంచి చాలా తక్కువ సినిమాలకే అరే బాగా తీసారా అనే ఫీలింగ్ వచ్చింది మార్వెల్ నుంచి. ఈ 6 ఏళ్లలో వీళ్ళు మింగబెట్టిన కథలను చూస్తుంటే మాత్రం చిరాకు మామూలు లేవు. డూమ్స్డే మీద నాకు ఆ రేంజ్ ఎక్సైట్మెంట్ ఉండకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళు నాస్టాల్జియా అండ్ ఆల్సో రాబర్ట్ డౌనీ జూనియర్ ని తీసుకొస్తున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ కొన్ని క్యారెక్టర్స్ తప్ప మిగతా స్టోరీ ఏది జరగలేదు. ఈ సినిమా డైరెక్ట్ ఎండ్ గేమ్ కే సీక్వెల్ గా ఉంటదంట. మరి ఈ 6 ఏళ్లలో ఏం చేశారు మీరు అనే ఫీలింగ్ అయితే వస్తుంది. బట్ మొన్న రిలీజ్ చేసిన 2 టీజర్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. అండ్ ఐ రియలీ హోప్ ఈ సినిమా బాగుండాలని కోరుకుంటున్నా. December 18th నాడు వస్తుంది. ఈ సినిమా హిట్ కావాలంటే $1.5 billion రావాలి వాళ్ళకి. వచ్చే ఛాన్స్ ఉంది భయ్య అవెంజర్ సినిమా, బట్ స్టిల్ కాషియస్లీ ఆప్టిమిస్టిక్ నేను మాత్రం. Number 7 గోస్ టు గూఢాచారి 2, అదే G2 సినిమా. ఈ సినిమా కోసం దగ్గర 2017 వచ్చిందా 2018 వచ్చిందా 6 ఏళ్ళుగా వెయిట్ చేస్తున్నాం ఈ సినిమా మీద. 5 కంట్రీలలో షూట్ చేస్తున్నారంట. అడ్విశేష్ గారు దీన్ని రాస్తున్నారు, ఇమ్రాన్ హష్మి గారు ఉన్నారు. కొన్ని షార్ట్స్ మాత్రమే రిలీజ్ చేశారు. ఆ షార్ట్స్ అయితే మాత్రం మతిపోయేలా ఉన్నాయి. చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇది. రియలీ ఎక్సైటెడ్. చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నా దీనికోసం. బాగుంటుందని గట్టి నమ్మకం అయితే ఉంది. ఎప్పుడు రిలీజ్ చేస్తారు? May 1st అంటున్నారు కానీ May 1st వస్తుందో లేదో తెలియదు, ఎందుకంటే డెకాయిట్ మార్చికి పోస్ట్పోన్ అయింది కాబట్టి 2 months తేడాలో అడ్విశేష్ గారి సినిమా రాదు. మేబీ August September అనుకుంటే నేనైతే మాత్రం ఎప్పుడు వచ్చినా థియేటర్లో ఖచ్చితంగా నేనే ఫస్ట్ టికెట్ కొనుక్కుంటా. ఆ రేంజ్ ఎక్సైట్మెంట్ ఉంది నాకు. సో మీరు G2 మీద ఏ రేంజ్ ఎక్సైట్మెంట్ తో ఉన్నారో కింద కామెంట్స్ చెప్పండి. Number 6 గోస్ టు క్రిస్టఫర్ నోలన్స్ ఆడిసీ మూవీ. దీని మీద నాకు వేరే ఎక్సైట్మెంట్ ఉంది. మొన్న వచ్చిన టీజర్ అయితే చాలా బాగుంది అనిపించింది. అప్పుడే కాంట్రవర్సీ కూడా క్రియేట్ అయిపోయింది. అంటే లైక్ హిస్టారికలీ యాక్యురేట్ చేశారా లేదా పక్క పెట్టినా కానీ క్రిస్టఫర్ నోలన్ ఒక మూవీ చేస్తున్నా అంటే ఖచ్చితంగా ప్రపంచం కళ్ళప్పగించి చూస్తూ ఉంటుంది. అండ్ ఆ రేంజ్ సినిమాని తీస్తాడు ఆయన. దాని మీద గట్టి నమ్మకం ఉంది. July 12th July 16th వస్తుంది ఈ సినిమా. దాని తర్వాత వెంటనే 2 weeks తర్వాత మళ్ళీ స్పైడర్ మ్యాన్ వస్తుంది. సో టామ్ హాలండ్ కి వరుసగా 2 పెద్ద సినిమాలు వస్తున్నాయి. అండ్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. ఇది 1 billion కొట్టే ఛాన్స్ చాలా గట్టిగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ సినిమాని మంచి థియేటర్ చూడాలి, ప్రిఫరబుల్లీ PCX అనుకుంటున్నది. సో టాప్ 5 లోకి వచ్చేసినాం. Number 5 గోస్ టు రామాయణ Part 1. దివాళీకి వస్తుంది ఈ సినిమా. నేను థియేటర్కి పోయినప్పుడల్లా కూడా రామాయణ గ్లిమ్స్ వేస్తున్నాడు.
చూసినప్పుడల్లా మతిపోతుంది అసలు. ఆ మ్యూజిక్ ఏంటి, ఆ స్టార్ కాస్ట్ ఏంటి, వీళ్ళు పెట్టుకున్న బడ్జెట్, వీళ్ళు ఏ రేంజ్ లో ప్రామిస్ చేసినారంటే, ఒకవేళ కనుక ఇది నేను ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్ లో హిట్ అయిందంటే ఇది మన ఇండియన్ ఫిల్మ్ చరిత్రలో ఒక కొత్త పేజీ రాస్తుంది. అంత పెద్ద సినిమా అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, అంత పెద్ద పొటెన్షియల్ ఉందన్నట్టు. ముఖ్యంగా రామాయణం సినిమాలు మనం చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చాం. దాంట్లో చాలా వరకు డైరెక్ట్ గా మనము సీతా అపహరణకి వెళ్ళిపోతాం. ఇది పార్ట్ 1 కాబట్టి దీంట్లో మనకి సీతా అపహరణ కంటే ముందే ఇంకా చాలా స్టోరీ చెప్పవచ్చు. ఇంకా క్యారెక్టర్స్ అన్నిటిని చాలా బాగా ఫ్లెష్ అవుట్ చేయొచ్చు. అది గట్టిగా అనిపిస్తుంది. $500 million బడ్జెట్ అంటారు, అంటే దగ్గర దగ్గర 4,000 కోట్లంట. ఏమో చూద్దాం. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. దివాళీకి వస్తుంది, ఇంకా మామూలుగా ఉండదు. అండ్ నంబర్ 4 గోస్ టు ధురంధర్ పార్ట్ 2. ఆబ్వియస్లీ బ్రో, అసలు ధురంధరే నాకు పిచ్చి ఎక్కేసింది. 3 గంటల 34 నిమిషాల సినిమా. ఒక్క నిమిషం కూడా నాకు బోర్ కొట్టలేదు. వేరే లెవెల్లో నచ్చింది. చాలా మందికి కాలింది, ఏడుస్తున్నారు. ఏడవంటి ఇబ్బంది లేదు. సూపర్ సినిమా, నాకు మస్తు అనిపించింది. పార్ట్ 2లో ఇంకా దారుణాలు కనబడతా ఉంటాయి. ఇంకా దారుణాలు చాలా బాగా చూపిస్తారని నమ్మకం అయితే గ్యారంటీగా ఉంది. ఒకటేసారి షూట్ చేశారు కాబట్టి, వీళ్ళు 1 year ఆగి షూట్ చేసి మళ్ళీ తీస్తే ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇప్పుడైతే మాత్రం గట్టి నమ్మకం ఉంది. March 19 నాడు వస్తుంది. ఫస్ట్ మూవీయే 1,100 కోట్లు ఎంతో కొట్టింది. సెకండ్ మూవీ ఏ రేంజ్కి వెళ్తుందో చూడాలి. రియలీ ఎక్సైటెడ్ అబౌట్ ధురంధర్ 2. మీరు చూసారా, చూడలేదా? చూడండి, ఫస్ట్ చూసిన తర్వాత మాట్లాడండి. నెంబర్ 3 గోస్ టు రామ్ చరణ్ గారి పెద్ది మూవీ. ఈ సినిమా మీద నాకు ఎక్సైట్మెంట్ వేరే లెవెల్లో ఉంది. గేమ్ చేంజర్. నాకు ఏ రేంజ్ పెద్ద డిసప్పాయింట్మెంట్ అంటే మాత్రం ఖచ్చితంగా పెద్ది దివాళీకి వచ్చేసింది. కొట్టేసా అనుకున్నా లాస్ట్ ఇయర్, కాకపోతే వాళ్ళు మార్చ్ పోస్ట్పోన్ చేశారు. చికిరి సాంగ్ నేను ప్రతిరోజు వింటున్నా, నాకు పిచ్చి నచ్చుతుంది. దాంట్లో కొంచెం అబ్జెక్షనల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, అంటే జాన్వీ కపూర్ గారు అలా చూపించారేంటని ఒకటి ఉంది, కానీ దానికి మంచి రీజనింగ్ ఇస్తారని కోరుకుంటున్నా. అండ్ గట్టిగా ప్లాన్ చేస్తున్నారు, షూటింగ్ జరుగుతుంది. రియలీ ఎక్సైటెడ్. గట్టిగా ఆప్టిమిస్టిక్ గా ఉన్నాయి ఈ సినిమా మీద. సో పెద్ది విల్ బి మై థర్డ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ 2026. నంబర్ 2 గోస్ టు స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. నేను ఏమీ మాట్లాడను, నాకు డూమ్స్ డే వద్దు, ఏమీ వద్దు. వేరే ఏ సినిమా రిలీజ్ చేయకండి. July 31, 2026కి స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే వస్తుంది. నేను ఏమీ అడగట్లే, చాలా బాగా తీయొచ్చు. స్ట్రీట్ లెవెల్ సినిమా, అనవసరంగా కథలు పడకుండా నార్మల్గా తీయొచ్చు. ఈ సినిమా తీసేది డెస్టిన్ డానియల్ క్రేటన్, మన షాంగ్జీ తీసింది. ఆ సినిమా క్లైమాక్స్ తప్ప మిగతా నాకు చాలా బాగా నచ్చుతుంది. లైక్ దీంట్లో హల్క్ అంటున్నారు, పనిషర్ అంటున్నారు, లైక్ సేడీ సింగ్ చేస్తుంది దీంట్లో. ఆ క్యారెక్టర్ ఎందుకు తెలియదు. జెండయ్య ఆబ్వియస్లీ మన పీటర్ పార్కర్ అని పేరు ఎవరికి తెలియదు. చాలా మంచి సినిమా తీసే స్కోప్ అయితే గ్యారంటీగా ఉంది. బిహైండ్ ద సీన్స్ ఫోటోలు చూస్తుంటే మాత్రం మతిపోతా ఉందన్నట్టు. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. ఇట్ కుడ్ బి మై మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ 2026. కాకపోతే దీనికంటే ఇంకొక సినిమా ఉంది. బట్ స్టిల్ ఖచ్చితంగా నువ్వు ప్రీమియర్ వేస్తావా, 10 రోజుల ముందు వేస్తావా, ఇప్పుడే రిలీజ్ చేస్తావా, నేను థియేటర్ కాడ కూర్చుంటా. అంత ఎక్సైట్మెంట్ తో ఉన్నాను నేనైతే మాత్రం. స్పైడర్ మ్యాన్ ఈస్ మై ఫేవరెట్ సూపర్ హీరో, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిక్షనల్ క్యారెక్టర్స్ ఎవర్. నేనైతే మాత్రం ఆగలేకపోతున్నా. మీరు మీ లిస్ట్ లో ఎక్కడ పెడతారో చెప్పండి స్పైడర్ మ్యాన్. నంబర్ 1 చెప్పే ముందు కొన్ని ఆనరబుల్ మెన్షన్స్ గురించి మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ వచ్చేసి ద రాజా సాబ్. మొన్న ట్రైలర్ చాలా బాగుంది. బట్ స్టిల్ సినిమా మీద నాకు కొంచెం డౌట్లు అయితే ఉన్నాయి. 3 hours అంట, ఎమోషన్ అంటున్నారు. ఒక పర్టికులర్ లైన్ అయితే తెలియట్లేదు. ఐఎమ్ రియలీ కాషియస్లీ ఆప్టిమిస్టిక్. సినిమా బాగుండాలని కోరుకుంటున్నా. ఇంకొక వారమే ఉంది కాబట్టి చూద్దాం ఎట్లుంటుందో. నెక్స్ట్ గోస్ టు ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ అండ్ పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ లో వస్తుంది. గబ్బర్ సింగ్ కాంబినేషన్ మళ్ళీ వస్తుంది చెప్పేసి ఒక ఎక్సైట్మెంట్ అయితే ఉంది, కానీ మిస్టర్ బచ్చన్ కొడుతుంది. ఓజీ ఆల్రెడీ చూసేసినాం, దాని తలదన్నే సినిమా అవుతుందా లేదా, అనవసరంగా సాంగ్స్ వస్తున్నాయా, ఇవన్నీ పెట్టుకున్నా కానీ శ్రీలీల గారు, పవన్ కళ్యాణ్ గారి శ్రీలీల గారి పేరు ఇంకా అస్సలు సెట్ కావట్లేదు. చూద్దాం. సమ్మర్ లో వస్తుంది సినిమా. LIK లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఫిబ్రవరిలో వస్తుంది. ప్రదీప్ రంగనాథన్ వరుసగా 300 కోట్ల సినిమాలు కొట్టిండు. ఈ సినిమా బాగుండాలని కోరుకుంటున్నా, ఎందుకంటే దీన్ని విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేస్తున్నాడు. సో లెట్స్ హోప్ బాగుంటుంది. సూపర్ గర్ల్. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే నాకు గార్డియన్స్ ఆఫ్ ద గ్యాలక్సీ గట్టి కనబడుతుంది. జేమ్స్ గన్ సూపర్ మ్యాన్ నాకు సూపర్ గా నచ్చలేదు. ఇట్ వాస్ అ గుడ్ మూవీ. క్యాక్ ఉండాల్సింది అసలు లేదు. ఈ సినిమా ఎలా ఉంటుందో డౌటే. బట్ స్టిల్ సూపర్ గర్ల్ కాబట్టి చూద్దాం ఎట్లుంటుందో. కొంచెం బాగుంటే హ్యాపీ. మనశంకర వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారు. మళ్ళీ సేమ్ డైరెక్టర్ వస్తున్నారు, మన చిరంజీవి గారు అండ్ ఆల్సో వెంకటేష్ గారి క్యామియో. పాటలు చాలా మందికి ఎక్కుతున్నాయి, నాకు ఎక్కట్లేదు. లైక్ ఫ్యామిలీస్ కి ఎక్కుతున్నాయి అని చెప్తున్నారు. ఏమో తెలియదు, కానీ ఐ హోప్ ఇట్స్ అ గుడ్ మూవీ. 12th నాడు వస్తుంది. బాగుంటే కుమ్మేస్తుంది, లేదంటే ఇంకేమీ చేయలేం. అరసన్ మూవీ. ఈ సినిమా వడ చెన్నై వరల్డ్ లో ఉంటదట. మన వెట్రిమారన్ గారు డైరెక్ట్ చేస్తున్నారు, శిపు గారు హీరోగా. మ్యూజిక్ చాలా బాగుంది. అనిరుద్ ఫస్ట్ టైం వెట్రిమారన్ తో కొలాబరేషన్. ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమా కూడా ఇయరే వస్తుంది అనుకుంటున్నా. వెట్రిమారన్ గారి సినిమా కాబట్టి డౌటే. అనగనగా ఒక రాజు. ఈ సినిమా నాకు పర్సనలీ చాలా ఎక్సైట్మెంట్ ఉంది, ఎందుకంటే నవీన్ పోలి శెట్టి కాబట్టి నవ్విస్తాడు. అది నిలబెట్టుకుంటారని కోరుకుంటున్నా. January 14th వస్తుంది ఈ సినిమా. సో మై మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ 2026 ఈస్ నాని గారి ద ప్యారడైస్ మూవీ. ఒకటే చెప్పేసిన, ఈ సినిమా ఆడితే వేరే లెవెల్లో ఆడుతుంది, పోతే అతపాతాలని కిందకి వెళ్ళిపోతుంది. రెండే ఉంటాయి, మధ్యలో యావరేజ్లు ఆడేది. దసరాలకైతే అసలే జరగదు. ఇప్పటి వరకు వాళ్ళు రిలీజ్ చేసిన ప్రతి ప్రమోషనల్ కాంటెంట్ నాకు పిచ్చి ఎక్కేస్తుంది. March 26th, 2026 అంటున్నారు. అది ఆ టైంకి వస్తుందో తెలియదు, కానీ
నేను ఎప్పుడు వచ్చినా కానీ ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళిపోతాను. గ్లిమ్స్ వచ్చి ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది. మార్చ్ వచ్చింది అనుకుంటా, 10 months అయిపోతుంది. మామూలు ఎక్సైట్మెంట్ లేదు, బాగుండాలని కోరుకుంటున్నా. శ్రీకాంత్ ఓడెలా ఫస్ట్ మూవీ తోటే చాలా ప్రూవ్ చేస్తున్నాడు. ఈ సినిమాతో ఇంకా మంచి స్టోరీ రైటర్ అని ప్రూవ్ చేసుకోవాలని కోరుకుంటున్నా. మీరు మీ లిస్ట్ లో ప్యారడైస్ ఎక్కడ పెడతారో కింద కామెంట్స్ లో పెట్టండి. సో యా, దిస్ ఇస్ మై లిస్ట్ ఆఫ్ మోస్ట్ ఆంటిసిపేటెడ్ మూవీస్ ఆఫ్ 2026. ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి, బట్ ఇది నా లిస్ట్. ముఖ్యంగా మీకు కూడా ఇంకో లిస్ట్ ఉంటుంది, అది కింద కామెంట్స్ లో చెప్పండి. నా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా కొట్టేసేమావా. 100K సబ్స్క్రైబర్స్ అయితే దాటేసేద్దాం. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.